పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి, పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి, మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి, క్రీస్తు ద్వారానే స్వర్గం ఉందని ప్రతి మనిషి తెలుసుకోవాలి. సాక్షాత్తు దేవదూతలే పాటలు పాడుతున్నట్లుగా దేవుని మహింపరిచారు. వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, మరి సమయాన్ని కాలయాపన చేయక దైవజనులు మరి అభిషేక్తులు బ్రదర్ ఎం వెంకటేశ్వరరావు గారు మన మధ్యలో ఉన్నారు. వారిని గురించి నేను ప్రత్యేకంగా మరి పరిచయం చేయటానికి నాకు తెలియదు, కానీ నేను అనుకోవటం ఏంటంటే మన రెవరెండ్ పి ఇమానుయేలయ్య గారు మన మధ్యకి దైవజనులు తీసుకొచ్చారంటే వారు బహు దుర్భిణి వేసి మరి గాలిచ్చి గొప్ప దైవజనులే ప్రభు కొరకు బలంగా వాడబడుతున్న సాధనాలనే మన మధ్యకి మీ మధ్యకి తీసుకొస్తారు. అలాంటి గొప్ప సాధనమే ఈరోజు బ్రదర్ ఎం వెంకటేశ్వరరావు గారని నేను భావిస్తూ, నేను నమ్ముతూ వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు మనకు దేవునికి వర్తమానం అందించి మనలను ఇలా ఆత్మీయంగా బలపరుస్తారు. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సమయాన్ని నాకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరులకు, ఈ సంఘానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలకు, స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రియులారా, ఈ సమయంలో ఒక చక్కటి ఆలోచనాత్మకమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి ఈ రాత్రి మనం పరిశోధనతో కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ మొదటి దినాన ఈ 4 రోజులు సభలు ఎందు నిమిత్తము ఏర్పాటు చేశారో, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నదో ఈరోజు మొదటి రోజుగా, మొదటి వర్తమానముగా మనం ఆల్రెడీ విన్నాం. మరికొన్ని మాటలు దేవుని గ్రంథంలో నుంచి మనం ఆలోచనతో దేవుని వాక్యం మీద మనసు నిలిపి దేవుడి రోజు ఈ రాత్రి మొదటి దినాన మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు మనం శ్రద్ధాసక్తులతో విందాం. పరిశుద్ధ గ్రంథము నుంచి సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనాన్ని ముందుగా చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. తలల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి, మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఇప్పటి వరకును కూడా ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి నీ కూడా సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను.
ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకాలు లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో ఈ ప్రార్థన విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న క్వశ్చన్తో ముందుకెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ సభలు దేనికోసం ఏర్పాటు చేశారండి? దేనికోసం? ఈ స్టేజ్, ఇంత పెద్ద స్టేజ్ ఎందుకు? ఈ సౌండ్ సిస్టమ్ ఎందుకు? ఇంత పెద్ద లైటింగ్స్ ఎందుకు? ఇవన్నీ ఏర్పాటు చేసిన వారికి డబ్బులు ఎక్కువై చేశారా? ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమై ఉన్నది? వాళ్ళ గొప్పల కోసమా? దేనికి ఏర్పాటు చేశారు ఈ సభలు? దేనికోసం ఏర్పాటు చేశారో మన టైటిల్ ఏంటో కొంచెం మనసు పెట్టి కొన్ని మాటలు జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడే మనం చదువుకున్నాం, ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. జాగ్రత్తగా విందాం తల్లి. ఉపదేశమును చెవియొగ్గువాడు మేలునందును. ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలునందును. ఉపదేశమును వినాలంటే మనం ఎక్కడికి రావాలి? ఏమ్మా, ఉపదేశము వినాలంటే, దేవుని వాక్యం వినాలంటే ఎక్కడికి రావాలి? 100వ కీర్తన 2వ వచనం. 100వ కీర్తన, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చాలు తల్లి. ఎక్కడికి రావాలి? దేవుని మాట వినాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి సంతోషంగా రావాలని దేవుడు కోరుతుంటే, ఈరోజు క్రైస్తవులను పిలువబడుతున్న వారు సభలకు ఎందుకండి సమయానికి రాలేకపోతున్నారు? ఈరోజు ఒక ఆయన అంటున్నాడు కదా, మొదటి రోజు 2వ రోజు రారు బ్రదరు, మరి ఎప్పుడు వస్తారు? 3వ రోజు వస్తారు. 3వ రోజు ఎందుకు వస్తారు? ముగింపు రోజు క్లైమాక్స్ బాగుంటుంది ఏంటి? అంటే క్రైస్తవుడికి లోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఈరోజు. ఇది ఎవడో కల్పించినటువంటి కట్టుకథ కాదు ముగింపులో బాగుంటానికి. దేవుని యొక్క ఉపదేశం, ఆయన యొక్క మాట ప్రతిదినము కూడా ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఈ సమాజానికి నేర్పించడానికి ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఈ ప్రాంగణంలో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించింది దేని కొరకు అనుకున్నారు? ఆయన మాట వినాలి. ఆయన మాట వినటం కొరకు ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు? ఆయన మాట వినాలంటే ఆయన సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి ఎందుకు రమ్మని దేవుడు ఈ సమాజానికి ఆహ్వానం పలుకుతున్నాడో ఒక్కసారి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్రియులారా. ఎందుకు ఆయన సన్నిధికి రమ్మంటున్నాడో, ఎందుకు వినమంటున్నారో ఒకసారి మీరు చూడగలిగితే ప్రియులారా, ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకు దేవుని మాట వినమంటున్నాడు, దేవుని సన్నిధికి సంతోషంగా రమ్మంటున్నాడు దేవుడనంటే, మనుషులంతా రక్షణ పొందాలి. మనుషులంతా రక్షణ పొంది రక్షణలోకి వచ్చినటువంటి వారంతా కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారు ఉండాలి. ఎందుకు దేవుడు మనుషులందరూ రక్షణలోకి రావాలని కోరుతున్నాడు? రక్షణలోకి వచ్చిన మనుషులంతా సత్యమును గూర్చి ఎందుకు నేర్చుకోమని దేవుడు ఇష్టపడుతున్నాడు అంటే, మనుషులంతా సత్యమును గూర్చి నేర్చుకోవాలనే ఆలోచన దేవుడు కోరుతున్నాడంటే, ఈ మనుషుల నుంచి దేవుడు ఏదో ఆశిస్తున్నాడు. ఈరోజు ఒక సాధనముగా మనం తయారవ్వాలి సమాజంలోనంటే,
మొట్టమొదటిగా నువ్వు సంఘములోకి రావాలి. దేవుని బలమైనటువంటి సాధనాలుగా సంఘమనే రక్షణలోకి రావాలి. రక్షణకరమైన సువార్తను నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి సువార్తను నశించిపోతున్నటువంటి సమాజానికి ప్రకటించడానికి ఒక స్తంభముగా ఈ సమాజానికి ఆధారంగా ఉండాలి. కానీ దేవుడు నేర్చుకోమని ఈ సమాజానికి ప్రకటిస్తుంటే, ఈ సమాజాన్ని హెచ్చరిస్తుంటే, కేవలము వినటానికి మాత్రమే పరిమితమైనటువంటి ఈ క్రైస్తవులు ఎప్పుడు సాధనాలుగా దేవుని సన్నిధిలో నిలబడతారు? ఎప్పుడు సాధనాలుగా దేవుని పనిలో వాడబడతారు? ఆలోచించండి ప్రియులారా. అందుకే అంటున్నాడు, విశ్వాసులైన మీరు, నా సన్నిధికి వచ్చినటువంటి మీరు, సత్యమును గూర్చి నేర్చుకోవలసినటువంటి మీరు కేవలము వినేవారుగా ఉంటే మరి నా పని చేసేది ఎవరు? ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి మేం మాత్రమే కాదండి సాధనాలం దేవునికి. ఈరోజు సంఘం అంతా కూడా ఆయన పని కొరకు ఒక సాధనముగా ఉండాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. ఇట్లాంటి సువార్తను ప్రకటించడానికి ఇంత మంచి అవకాశం దేవుడు కల్పిస్తున్నా, దేవుడు మైకని యంత్రం ద్వారా వినిపిస్తున్నా పట్టించుకోనటువంటి పరిస్థితిలో కదిలి రావలసినటువంటి క్రైస్తవుడు రాలేకపోతున్నాడు. ఎందుకు ఈ ప్రాంగణానికి రాలేకపోతున్నారు? ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నారు? ఎందుకు క్రైస్తవులని పిలువబడుతున్న వారే దేవుని వాక్యాన్ని ఎందుకు దూరం చేసుకుంటున్నారు? ఎందుకంటే దేవుని వాక్యానికి ఉన్న విలువ వాళ్ళకు అర్థం కాలేదు. మనిషి కేవలం వినటానికి మాత్రమే అలవాటు పడిపోయాడు. అందుకే ప్రభువారు హెచ్చరిస్తున్నాడు. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ప్రియులారా. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకండి జాగ్రత్త? వినే విషయంలో, తినే విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడు మనిషి చూడండి. ఒక వస్త్రాన్ని కొనే విషయంలో జాగ్రత్త, ఒక ఆభరణాన్ని కొనే విషయంలో జాగ్రత్త, ఒక వాహనాన్ని కొనే విషయంలో ఉన్నటువంటి జాగ్రత్త, మనిషి వాక్యం వినే విషయంలో మాత్రం అస్సలు జాగ్రత్త తీసుకోడు. ఎందుకంటే ఒక ఆచారంగా కొనసాగుతుంది ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితం. అసలు ఎందుకు లోకములో ఉన్న వారిని, చీకట్లో బ్రతుకుతున్న వారిని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడో, పిలిచినటువంటి దేవుని యొక్క పిలుపులో ఉన్నటువంటి పరమార్థం అర్థం కానటువంటి ఈ మనుషులు దేవుని ఉద్దేశాన్ని ఎరగట్లేదండి. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. నశించిపోతున్నటువంటి సర్వ మానవాళికి సువార్తను ప్రకటించవలసినటువంటి సంఘం పట్టించుకోవట్లేదండి ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయనా, నా మాట వినపడుతున్నా మీరు పట్టించుకోవట్లేదు కదా. అందుకే సామెతల గ్రంథం ఒక మాట మాట్లాడుతున్నాడండి. సామెతల గ్రంథం తీండ ప్రియులారా, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం కొన్ని మాటలు చూద్దాం. అక్కడ మనం 20వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది, గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. చూడండి, పురద్వారములలోను పట్టణములలోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. దేవుడేమో సత్యాన్ని నేర్చుకొని ఆయన పనిలో సాధనాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ తన సేవకుల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఏంటండి రాత్రి టైంలో పడుకునే టైంలో కూడా ఈ కేకలేంటి గోళ్ళేంటి అనుకుంటారు కొంతమంది. కానీ దేవుడు అంటున్నాడు,
మీరు అజ్ఞానులుగా ఉండటానికి వీల్లేదురా బిడ్డ. వాళ్ళ తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. మీరంతా జ్ఞానం లేని వారుగా ఉండటానికి వీల్లేదు. మీరంతా పుట్టింది భూమి మీద ఈ లోకం కోసమో దేహం కోసమో కాదు మీరు పుట్టింది. మిమ్మల్ని లోకానికి తీసుకొచ్చింది నేను మీకు నచ్చినట్టుగా బ్రతకటానికి కాదు అంటున్నాడండి దేవుడు. మరి దేనికోసం పుట్టించావు నన్ను ఈ భూమి మీద అంటే దేవుడు అంటున్నాడు, నా మహిమ కోసం, నా మహిమ కోసం ఏర్పాటు చేసుకున్నాను మిమ్మల్ని అందరినీ. నా మహిమను గూర్చి ప్రకటించాలి, నన్ను మహిమపరచాలి, నన్ను ఘనపరచాలని దేవుని యొక్క అనాది ఆలోచనను సంఘం పట్టించుకోనట్టుగా వెళ్ళిపోతుందండి ఈరోజు. అందుకే దేవుడు బాధపడుతున్నాడు. జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. దేవుడు బాధపడుతున్నాడు ప్రియులారా. ఇట్లాంటి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆయన సన్నిధికి రమ్మంటున్నాడు. ఆయన సన్నిధికి రమ్మంటున్నటువంటి దేవుడు ఎవరెవరిని రమ్మంటున్నాడో, వచ్చినటువంటి వారందరినీ ఏం చేయమంటున్నాడో ఒకసారి మీరు చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూద్దాం ప్రియులారా. మీ దేవుడైన యెహోవాకు చూడండి, మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయుడి. ఒక్క మాట అడుగుతా మిమ్మల్ని, ఇంటి యజమానుడు వస్తే యజమానురాలు రాదు, యజమానురాలు వస్తే పిల్లలు రారు. కానీ దేవుడేమో మీ కుటుంబం అంతా రావాలంటున్నాడు ఆయన సన్నిధికి. ఎందుకు కుటుంబం అంతా రావాలని సన్నిధికి? ఆయన మాట నేర్చుకోవాలి. మీరు నేర్చుకున్న మీరు ఈ సమాజానికి నేర్పించాలి. అలా నేర్పించేటటువంటి పనిలో సాధనాలుగా సంఘములో తయారవ్వాలి. ఆలోచించండి ప్రియులారా. ఈ మొదటి దినాన ఎందరనైతే మీరు తీసుకురాకుండా వదిలేసి వచ్చారో, 2వ దినాన మీ కుటుంబ సభ్యులందరినీ, మీ వీధిలో ఉన్న వారిని, మీ స్నేహితుల్ని, మీ బంధువుల్ని అందరినీ తీసుకొని రండి. చాలా విలువైన సంగతులు నేర్పించబోతున్నారు సేవకులు. కాబట్టి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి మాటలు ఈ సమాజానికి చెప్పాలి. ఎందుకు చెప్పాలండి సమాజానికి? ఎందుకు చెప్పాలి సమాజానికి? ఎందుకు చెప్పాలంటే సమాజం దేవుడే లేడనుకొని బ్రతుకుతుంది భూమి మీద. దేవుడే లేడనుకొని బ్రతుకుతున్నటువంటి మనుషులు దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేస్తూ, దేవుడే లేడంటూ, మేము ఏది చేసినా మమ్మల్ని అడిగేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు అని దేవుడు అర్థం కానటువంటి మనుషులకు దేవుడు చెబుతున్న మాట ఏంటో మనం వినాలి. కీర్తనల గ్రంథం 50వ కీర్తన, కీర్తనల గ్రంథం 50వ కీర్తన 21వ వచనం చూడండి ప్రియులారా. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడననుకుంటివి. ఈ సమాజంలో ఉన్నటువంటి కొందరు దేవుని గూర్చి అర్థం కానటువంటి మనుషులు ఎన్ని పనులు చేసినా, ఏది చేసినా దేవుడు పట్టించుకోడలే, దేవుడు కూడా నాలాంటి వాడలే అనుకుంటున్నాడు మనిషి అనుకొని చెడ్డ పనులు చేస్తూ ఈ భూమి మీద దేవునికి కన్నీరు రప్పిస్తున్నారండి చాలామంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించుతానంటున్నాడు దేవుడు. అంటే తప్పు చేస్తున్నటువంటి మనిషిని దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ఎలా గద్దిస్తున్నాడు? రోగాలు చేత, అనేకమైన సమస్యల చేత ప్రతి మనిషిని గద్దిస్తున్నాడు. నాకు విరోధమైనటువంటి పనులు మీరు చేస్తే
నేను శిక్షించట్లేదని మీరు అధికమైనటువంటి దుర్మార్గపు క్రియలు చేస్తే నేను పట్టించుకోవట్లేదు, చూడట్లేదని మీరు అనుకుంటున్నారా? అందుకే తండ్రి యొక్క ప్రేమ చూడండి ఎలా ఉందో మనుషుల మీద. తప్పు చేస్తున్నటువంటి వారిని వెంటనే శిక్షించకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే గద్దిస్తున్నాడు. ముందు నీ ప్రవర్తన మార్చుకోరా. ప్రతి తండ్రి తల్లి చెబుతూ ఉంటుంది, ఎవరైనా బిడ్డలు తప్పు చేస్తే, ఎవరైనా నాన్న అలా చేయకురా, 10 మందిలో చెడ్డ పేరు వస్తుంది, అలా అనకు, అలా తినకు, అలా చేయకు. తల్లిదండ్రులు ఎంత బాధ్యతగా బిడ్డలు చెప్తారండి. ఒకసారి గద్దిస్తారు, రెండోసారి గద్దిస్తారు, మూడోసారి వినకపోతే ఒకటి బీగుతారు. అవునా కదా? ప్రతి తల్లిదండ్రులు చేసే పని అదే. కానీ పరలోకమందున్న తండ్రి తన పిల్లల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఇట్టి పనులు చేసినా మిమ్మల్ని వెంటనే శిక్షించకుండా ఎందుకు గద్దిస్తున్నానో మీకు అర్థం కావట్లేదు నా ప్రేమ అంటున్నాడు దేవుడు. అర్థం కానటువంటి సమాజం ఇంకా ఎలా తప్పులు చేస్తుందో మీరు చూడగలిగితే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. తండ్రి ప్రేమ అర్థం కానటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. చూశారండి, దేవుడేమో తన పిల్లలు రక్షణలోకి రావాలి, రక్షణలోకి వచ్చినటువంటి తన పిల్లలు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే సాధనాలుగా ఉండవలసినటువంటి తన పిల్లలు సాతాను సంబంధులుగా మారిపోయి దేవునికి బాధకరమైనటువంటి పనులు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంట దుష్కార్యములు? హృదయపూర్వకముగా. ఎందుకు చేస్తున్నారంటే అంటున్నాడు కదా అక్కడ, దుష్క్రియకు తగిన శిక్ష వెంటనే పడకపోవుట చూచి. ఇదిగో పలానా వ్యక్తి తప్పు చేశాడు కానీ దేవుడు శిక్షించలేదు, ఇదిగో మరొకళ్ళు ఇలా చేశారు అలా చేశారు కానీ దేవుడు అనేవాడు ఉంటే శిక్షించాలి కదా అని మానవ ఆలోచనతో నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దేవుడు శిక్షించాలంటే 1 సెకను చాలయ్యా నిన్ను భూమి మీద నుంచి తీసేయడానికి. కానీ నిన్ను ప్రేమించాడు ఆయన. జగత్పునాది వేయబడక మునిపే నిత్యత్వములో క్రీస్తు ద్వారా నిన్ను ప్రేమించాడు. తప్పు చేసిన ప్రతి వాడిని చంపుకుంటూ వెళ్ళిపోతే మరి పరలోకం వెళ్ళేది ఎవరు? ఎవరి కోసం చేశాడు పరలోకం? తండ్రి ప్రేమ అర్థం కానటువంటి ఈ మనుషులంతా దేవుని చేతిలో సాధనాలుగా, బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా ఉండవలసినటువంటి సంఘం ఈరోజు సాతాను సంబంధులుగా, సాతాను చేతిలో సాధనాలుగా వాడబడుతూ దేవునికి బాధకరమైనటువంటి క్రియలు చేస్తుంటే అట్లాంటి క్రియలు చేసిన మనుషులను మార్చటం కొరకే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంది. అందుకే ప్రతి మనిషిని సాధనముగా తయారు చేయాలంటే ఈ సత్య సువార్తను ప్రకటించాలి, సత్య సువార్తను ప్రకటించాలి, పాపులను మార్చాలి. ఎవరి మెప్పు కోసమో ఒకరి గొప్ప కోసమో కాదు ఈ సువార్త సభ. అందుకే ప్రియులారా దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీరు నేర్చుకోండి, సమాజానికి నేర్పించండి. ఏ ఒక్కడు కూడా పాపంతో చనిపోవటం నాకు ఇష్టం లేదు, ఏ ఒక్కరు పాపంలో చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకు తండ్రి పాపంలో చనిపోవడం నీకు ఇష్టం లేదంటే తండ్రి అంటున్నాడు కదా, ఎక్కడి నుంచి అయితే ఎక్కడికొచ్చారో, ఎక్కడికొచ్చినటువంటి మీరు మరలా తిరిగి నా యొద్దకు రావాలి. 90వ కీర్తన 3వ వచనం చూడండి. మనుషులను మట్టికి మారుస్తున్నటువంటి తండ్రి మొదటి వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ముందుగా ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలం ఈ ఎదర కాదు, కొంతకాలం ఉండటానికి మాత్రమే వచ్చినటువంటి యాత్రికులం, ఆ యాత్రలో ఉన్నటువంటి పరదేశులం, భూమి మీదకొచ్చిన మనం ఆయన చిత్తాన్ని గైకొనాలి.
ఆయన ఇష్టాన్ని ఎరగాలి. ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు చనిపోతున్నారో తెలియదు. ఈ జనన మరణాల మధ్యలో దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని ఎలా గడపాలో మనిషి నేర్చుకోలేదు. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎలా గడుపుతున్నాడు మనిషి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం 12. నీడవలే తమ దినములన్నీయు వ్యర్థముగా గడుపుకొను మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. తెలుసండి ఎవరికైనా మీకు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించును, వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు? ఏ పాఠశాలలో చెబుతారండి పాఠాలు? చెప్తారు ఎక్కడైనా? ఏ పాఠశాలలోనైనా? ఎక్కడ చెప్పరండి. ఈ పాఠశాలలో నేర్పిస్తున్నటువంటి చదువు చావు వరకే పనిచేస్తుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో నేర్పించే యొక్క మహాజ్ఞానం మరణం తర్వాత చెబుతుంది. బ్రతికి ఉన్నప్పుడు ఎలా బ్రతకాలో, బ్రతకడానికి వచ్చినటువంటి మనం ఎక్కడి నుంచి వచ్చామో, వచ్చినటువంటి మనం చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో నేర్పుతున్నటువంటి మహాజ్ఞాన గ్రంథమే ఈ యొక్క బైబిల్ గ్రంథం. ఎలా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడో, ఎలా మారిపోతుందో ఈ సమాజం. సంఘానికి వచ్చిన మనం సాధనాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటుంటే, నేర్చుకోవలసినటువంటి సంఘం కేవలం నేర్చుకోకుండా వినటానికి పరిమితమైపోయిందండి. మరి తండ్రి ఆవేదనను తీర్చేదెవరో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేదెవరో? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, దేవా నీవు నాకిచ్చినటువంటి కాలం నేను వ్యర్థపరుచుకోలేదు, నీవు నాకిచ్చినటువంటి సమయాన్ని నేను దుర్వినియోగం పరుచుకోలేదు. మరి ఎలా బ్రతికావు దేవా, ఎలా బ్రతికావయ్యా అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మాట. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేవా పరలోకమందున్న నన్ను శరీరధారిగా ఈ భూమి మీదకి ఎందుకు పంపించావో వచ్చినటువంటి నాకు తెలుసు తండ్రి. ఎందుకోసం వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, ప్రభు అంటున్నాడు, తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి. ఎలా నెరవేర్చాడు? సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం తండ్రి చేతిలో ఒక సాధనముగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనపడుతున్నారు. క్రీస్తు పేరును ధరించిన మనం, క్రీస్తును ధరించినటువంటి మనం క్రీస్తులకు మనం ఉండాలి కదండి. క్రీస్తులా మనం మాట్లాడాలి కదండి. ప్రభువుని తెలుసుకునే సమయానికే సగం జీవితం అయిపోతుంది మంది. ఆ మిగతా కొంత జీవితం కాసేపు సంఘం, కాసేపు లోకం. మరి ఇంకెప్పుడు మనం నేర్చుకునేది? కానీ ప్రభు అంటున్నాడు, దేవా నీవు నాకిచ్చినటువంటి పని భూమి మీద నేను సంపూర్తి చేసేసాను, సంపూర్తి చేసి నిన్ను మహిమపరిచాను. అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనందరికీ పని ఉన్నట్టా లేనట్టా? పని అందరికీ ఉందండి. ఈ ప్రకృతిని చూడండి, చంద్రుడికి పనుంది, సూర్యుడికి పనుంది, ఆకాశానికి పనుంది, భూమికి పనుంది, గాలికి పనుంది, కలగ చేయబడినటువంటి పంచభూతాలకు పనుంది. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, చెట్టు నువ్వు దేని కొరకు ఫలాలు ఇస్తున్నావు చెట్టును అడగండి. చెట్టు అంటుంది కదా, ఓ మనిషి నీ కొరకే. మీరు పెంచుకునే పక్షులు కానీ లేకపోతే కోళ్ళు కానీ వాటి దగ్గరికి వెళ్ళి అడగండి, ఓ పక్షి నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు భూమి మీద అంటే పక్షి అంటుంది కదా, ఓ మనిషి నీ కోసమే అంటుంది. మనం జంతువులు పెంచుకుంటున్నాం, మీరు కాసుకునే పశువులు ఉన్నాయి, ఆ పశువుల దగ్గరికి వెళ్ళి అడగండి,
నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు భూమి మీద అంటే పశువు అంటుంది కదా, ఓ మనిషి నీ కోసమే అంటుంది. అంటే ప్రకృతి అంతటినీ మనం అడిగి చూస్తే ప్రకృతి అంతా చెబుతుంది కదా, మమ్మల్ని కలగజేసింది నీ కోసమే. ఇప్పుడు ఇదే మాట ఆ ప్రకృతిని ఫ్రీగా వాడుకుంటున్నారే సమాజంలో బ్రతుకుతున్న మనుషులు, ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి, ఓ మనిషి నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావు భూమి మీద? మనిషి అంటాడు కదా, భార్యని అడుగుతా అంటది, మా భర్త కోసం బ్రతుకుతున్నానని అంటది. ఇదే మాట భర్తను అడిగి చూడండి, మా ఆవిడ కోసం బ్రతుకుతున్నానండి అంటాడు. ఏ మనిషిని అడిగినా ఒక మనిషి కోసం బ్రతుకుతున్నానని చెబుతాడే కానీ బ్రతుకునిచ్చిన దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన మనిషికి లేదండి. ఎందుకంటే మనిషికి జ్ఞానం పెరిగింది, ధనం పెరిగింది, అధికారం పెరిగింది. వీటన్నిటిని చూసుకొని దేవుడే నాకొద్దనుకుంటున్నాడు మనిషి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో నాయన నా కొడుకుకే పనిచ్చి పని పూర్తి చేయించుకున్నాను, మరి నా కొడుకులోకి వచ్చినటువంటి మీరంతా కూడా, నా కొడుకుని ధరించుకున్న మీరందరూ కూడా మరి నా పని చేయాలని ప్రభు అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక మాట చూస్తారా, ఏం చేస్తున్నారు? పిలిపిలికి రాసిన పత్రిక దగ్గరికి వెళ్ళండి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం వచనము 21. ప్రియులరా, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. మరి ఎవరు చెబుతారండి సమాజానికి వెళ్ళి సువార్త? ఆలోచించండి ప్రియులారా. క్రీస్తును ధరించిన మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం సంఘములో సాధనాలుగా తర్పీదు పొందాలి. ప్రతి ఆదివారం మందిరానికి రావటం, వినటం, విడిచిపెట్టి వెళ్ళిపోవటం. మరి విడిచిపెడితే ఎలా? పాప ఎలా మారతాడు? నువ్వు సంఘానికి వచ్చేది దేనికి? లక్షల రూపాయలు కట్టి నీ కొడుకును ఉన్నతమైన చదువులు చదివిస్తున్నావు, సరిగా నేర్చుకోకపోతే నువ్వు 1,00,000 కట్టే వాడు సరిగా చదవట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఒకటి చెప్పేవాడిలోనే లోపం ఉంటుంది, రెండోది వీడి నేర్చుకోకపోవటం అనే లోపం ఉండాలి. ఒకవేళ ఈ స్కూల్ టీచర్ బాగా చెప్పలేకపోతే ఈ స్కూల్ మార్పించి ఇంకో స్కూల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తావు. ఎందుకు? వాడు ప్రయోజకుడు కావాలి. లోక జ్ఞాన విషయములోనే ఎంత చదివినా ఈ దేహములో ఆత్మ ఉన్న వరకే పనిచేసే ఆ చదువు విషయములో తీసుకున్నటువంటి జాగ్రత్త, ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినే విషయములో, నేర్చుకునే విషయములో క్రైస్తవుడు నిర్లక్ష్యము చేస్తే మరి సమాజానికి సువార్త ఎవరు చెప్పాలి? అందుకే సంఘములో అందరూ సాధనాలుగా తయారవ్వాలి, సమాజంలోకి వెళ్ళాలి. పాపిని మార్చే రక్షణ సువార్తను ప్రకటించాలి. అందుకే దేవుడు ఎన్నో విలువైన సంగతులు గ్రంథంలో రాయించాడు ప్రియులారా. ఆ సంగతులు చివరిగా మనం కొన్ని మాటలు చూసుకొని ముగించేసుకుందాం ప్రియులారా. అందుకే అంటున్నాడు కదా దేవుడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మారాలంటే మీరు సువార్త ప్రకటన చెయ్యాలి. తండ్రి కుమారుడికి అప్పగించాడు, కుమారుడు అపోస్తులకు అప్పగించాడు, అపోస్తులుడు సంఘానికి అప్పచెప్పారు. ఈ పరిచర్య, అప్పచెప్పబడినటువంటి ఈ పరిచర్య సమాజానికి వెళ్ళిపోవాలంటే సంఘమనే రక్షణలోకి వచ్చినటువంటి మనమంతా కూడా సత్య సువార్త నేర్చుకోవాలి. నేర్చుకున్నటువంటి సంఘం ఈ సమాజానికి ఎలా కనపడాలో ఒక మాట మీరు చూడగలిగితే, తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు గారు మాట్లాడుతున్నారు ప్రియులారా. మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనం చివరి మాటలు చూడగలిగితే, మొదటి నుంచి వచ్చింది 15వ వచనం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను
నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. చూసారండి, ఎందుకంటే సంఘం ఈ సమాజానికి సత్యాన్ని ప్రకటించేటటువంటి ఒక స్తంభముగా, ఈ సమాజానికి ఆధారంగా ఉండాలి. ఎక్కడ కనపడుతుంది మనకలా? రాను రాను సంఘ విస్తరణ జరుగుతుంది, కానీ సత్యానికి స్తంభముగా, ఆధారంగా కనపడట్లేదు. ప్రియులారా, మీరు ఆలోచించండి. మోసపూరితమైనటువంటి కట్టుకథలు, కల్పనా వాక్యాలు, తమ మెప్పు కోసం, తమ గొప్ప కోసం ప్రకటించబడుతున్నటువంటి అనేకమైనటువంటి సభలు. కానీ నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రకటన ద్వారా ఒక పాపి మారాలి. ఎందుకు పాపి మారాలి? యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూద్దాం ప్రియులారా. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? ఒక పాపి తన పాపములో మరణించటం నాకు సంతోషం లేదు. అందుకని ఎన్ని తప్పులు చేస్తున్నా వెంటనే శిక్షించకుండా గద్దిస్తున్నాడు మనుషుల్ని. అందుకే ప్రతి సేవకునికి చెబుతున్నాడు, నాయనా వెళ్ళండి సమాజంలోకి, పెట్టండి ఇలాంటి సభలు. ఒక ఆవిడ అంటుందండి, ఏమ్మా మరి మీ సంఘం చిన్నది కదా, ఇంత పెద్ద సభ చేస్తున్నారు మీరు, మరి స్పాన్సర్ ఎవరమ్మా ఏంటంటే, ఒక ఆవిడ అంటుంది కదా, ఎక్కడి నుంచి మేంది ఆటం ఎందుకయ్యా, మేము 30 మంది ఉన్నాం సంఘం, 30 మంది తలా కొంచెం వేసుకుంటే మంచి మీటింగ్ చేయలేమా మేము అని అంటే, మీరు అందరు కూలి పనికి వెళ్ళోళ్ళు కదమ్మా అని అంటే, అంటుంది కదా, రూపాయి కూడబెట్టి నేను దాచుకున్నటువంటి కొంత కష్టార్జితంతో ఒక నాంతాడు కొనుక్కున్నాను తమ్ముడు. నేను ఈ నాంతాడు పెట్టి 40,000 రూపాయలు తీసుకొచ్చి మా సేవకుడి చేతిలో పెట్టాను. నేను అద్భుతమైనటువంటి మీటింగులు జరిగించాలి. ఈ మీటింగులు జరుగుతున్నటువంటి ఈ 3 రోజులటువంటి సభలో ప్రకటించబడుతున్నటువంటి సువార్త వలన ఒక్క పాపి మారితే చాలు కదా అంటుందండి ఆ మహాతల్లి. నేను అన్నాను కదా, రోజు 150-200 కూలికెళ్ళే నువ్వు మరి 40,000కి తాడు పెట్టావు కదా, మరి ఎలా తెచ్చుకుంటావమ్మా అని అంటే, నేను ఆల్రెడీ కోళ్ళపారంలో పనికి కుదిరి తాడు పెట్టిన తర్వాత రోజు నాకు పని చూపిస్తున్నాడు యజమాని, రోజు పనికి వెళ్తా, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడు, మళ్ళా రూపాయి కూడబెట్టుకుంటాను, మళ్ళా డబ్బులు తీసుకెళ్ళి మళ్ళా దాన్ని ఇడిపిస్తాను, మరలా సభలు పెడితే మళ్ళా పెడతాను అవసరమైతే అంటుందండి ఆ మహాతల్లి. దేనికోసం ఇంత త్యాగం ఆ మహాతల్లికి? ఒక పాపి మారాలి. ఒక పాపి మారాలన్న దేవుని అనాది సంకల్పంలో ఉన్నటువంటి ఆయన యొక్క ఇష్టాన్ని ఎరిగింది ఆ మహాతల్లి. బిడ్డలు లేకపోయినా, కట్టుకున్నవాడు తాగుబోతైనా, దేవుని పని జరగాలన్న తపన ఆ పెద్దాళ్ళు కనపడింది. నేను ముచ్చటేసిందండి ఆమెను చూస్తే నాకు. అందుకే దేవుడు తన ఆవేదనను వ్యక్తపరుస్తున్నాడండి సమాజానికి. చదవండి మరలా ఒకసారి ఆ మాట మొదటి నుంచి. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఏంటండి దేవుడు ఎలా సంతోషపడతాడంట? ఎలా సంతోషపడతాడు దేవుడు? ఒక పాపి తన పాపం నుంచి మరలాలి. తన పాపం నుంచి మరలాలంటే ఏం చేస్తే మరలుతాడు? ఏం చేస్తే మరలుతాడండి? ఏం చేస్తే పాపం నుంచి దేవుని వైపుకి వస్తాడు? పాపి మారాలంటే చెయ్యవలసిందల్లా ఒక్కటే. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం చూడండి ప్రియులారా. పాపి మారాలంటే చేయవలసిన పని చూడండి, ఏం చేయాలో. సర్వలోకమునకు వెళ్ళి
సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం అంటే ఒక పొందినవాడు. పాపి మారాలంటే, సంగమ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఒక పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. ఇక్కడ సువార్త ప్రకటనే జరుగుతుందా, దానికి విరుద్ధంగా ఏమైనా జరుగుతుందా? ఏమ్మా, సువార్త ప్రకటన జరుగుతుంది ఇక్కడ, పోనీ ఇంకేమైనా జరుగుతుందా? ఇంకా జరిగేవి కూడా ఉన్నాయిలేండి, అవన్నీ చెప్పడానికి మనకు సమయం లేదు, అవన్నీ చెప్పే సందర్భం కూడా కాదు ఇది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఒక పాపి తన పాపము నుంచి మరలాలంటే ఇదిగో సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. అంటే పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాల? అవును కదండి, జరగాలి కదండి. నువ్వేది చేసిన పాపి మారడు. పాపి మారాలంటే దేవుని మహాజ్ఞానాన్ని ప్రకటించాలి సమాజంలో. సువార్తను ప్రకటించి పాపిని మారిస్తే దేవుడు ఎంత ఆనందపడతాడో, ఆ ఆనందం ఎక్కడో మీరు ఈ రాత్రి చూడాలి ప్రియులరా. ఈ 4 దినాలు సభలు ముగిసేలోపు ఒక్క పాపి మారినా పెట్టిన ఖర్చంతటికి మీరు న్యాయం చేసినట్టు. అంటే మారకపోతే చేసినట్టు కాదని అనుకోకండి. వాక్యం ఎప్పుడు వేస్ట్ అవ్వదండి, వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థమైపోదు. అందుకే ప్రియులరా, ఒక్క మాట చూడగలిగితే లూకాసు వార్త, పాపి మారితే సంతోషం ఎక్కడో మీరు చూడాలి. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయము కంటే కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అంటే పాపి మారాలంటే సువార్త ప్రకటన జరగాలి. సువార్త ప్రకటన జరిగితేనే పాపి మారతాడు. పాపి మారితేనే పరలోకంలో దేవునికి సంతోషం. దేవుడు సంతోషపడే పని చేయాలి మన ఈ సమాజంలో. ఆయన సంతోషపెట్టే సాధనాలుగా సంఘములో మనం స్తంభాలుగా ఉండాలి. అందుకే యెషయాలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో చివరగా అంటాడు కదా, దుష్టుడు తన పాపంలోనే మరణిస్తే నాకు సంతోషం లేదురా అంటున్నాడు దేవుడు. ఒక పాపి తన పాపంలోనే చనిపోతే నాకు సంతోషం లేదు. ఎందుకు తండ్రి నీకు సంతోషం లేదంటే దేవుడు అంటున్నాడు కదా, నా పిల్లలు నా దగ్గరికే రావాలని దేవుడు కోరుకుంటున్నట్టు. మరి తన యొద్దకు వెళ్ళవలసిన పిల్లలు తన యొద్దకు వెళ్లకుండా తన కళ్ళ ముందే కనపడుతున్న యుగయుగాలు వేతనకరమైన ఆరణ అగ్నిలోకి తన పిల్లలు వెళ్ళి కాలిపోతుంటే ఏ తండ్రి సహించగలడు? ఇంట్లో ఆడుతున్న బాబుకి ఏదైనా చిన్న చొరకంటితేనే మనం గిలగిలాడిపోతాం, అయ్యో నా చిట్టు కన్నా నా బంగారు కన్నా కంటుకుందని. చిన్న గాయమైతేనే తట్టుకోలేకపోతున్నావే, మరి యుగయుగాలు వేతనకరమైన అగ్నిలోకి జారిపోతారని సువార్త ప్రకటించబడుతుంటే ఎంత గొప్ప రక్షణను మరి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం కదా. మరి ఎలా తప్పించుకుంటాం మనం? ఆలోచించండి ప్రియులారా. అందుకే ఈ రాత్రి మొదటి దినాన సాధనాలుగా మనం తయారవ్వాలి. తయారైనటువంటి మనం సమాజానికి వెళ్ళి నేర్పించాలి. ఒక ఇంటి యజమాని తన భార్యకు చెప్పాలి, తన పిల్లలకు నేర్పించాలి, తన చుట్టూ ఉన్న వారికి నేర్పించాలి. కేవలం నేనొక్కడినే నేర్చుకుంటే ఉపయోగం లేదు. 2012లో నేను నేర్చుకున్నా. 12-13 14 నుంచి సేవలోకి వచ్చాను. నేను అనేక ప్రాంతాలు తిరుగుతూ దేవుని యొక్క మహాజ్ఞానాన్ని అందరికీ ప్రకటించేటటువంటి ఒక సాధనముగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఈరోజు వాస్తవంగా ఈరోజు ఉదయం 9 నుంచి ఈ మీటింగ్కి వచ్చేంతవరకు కూడా 10 నిమిషాలు కూడా కూర్చోలేదండి. ఈరోజు ఇంటికి రాగానే ఈ ప్రాంతానికి ఇక్కడికి రావాలని చెప్పేసి నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నేనేమన్నానంటే నా భార్యతో, ఎందుకులేమ్మా ఇంత అలిసిపోయి అక్కడ దాకా వెళ్ళటం అని చెప్పినప్పుడు మరలా
అన్నయ్య ఫోన్ చేసి ఒకటి మాట చెప్పాడు, తమ్ముడు నీ గురించి నాకు తెలుసు, ఎంత కష్టపడినా కూడా దేవుని పని అంటే ఎంత దూరమైన వెళ్తావని నాకు తెలుసు, నీ మీద నమ్మకంతోనే నేను మాట ఇచ్చేసాను అన్నయ్యకి అక్కకి, కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళాల్సిందే అన్నయ్య అని మాట్లాడుతున్నప్పుడు కనీసం గ్లాసు వాటర్ కూడా తాగలేదండి బయలుదేరే ముందు. గబగబా స్నానం చేసి త్వరపడి నా భార్య పిల్లల్ని తీసుకొని ప్రతి పావు గంట 20 నిమిషాలకు అన్నయ్యకి ఫోన్ చేయటం, ఎక్కడుందా ఊరు ఎటు వెళ్ళాలి, ఎక్కడుందా ఊరు ఎటు వెళ్ళాలి, తిన్నగా ఇక్కడికే వచ్చాం. మళ్ళా చాలా సంతోషం. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి, తోటి సేవకులకి, ఆసక్తిగా ఉన్నటువంటి మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఇటు అవకాశాన్ని అధ్యక్షుల వారికి ఇస్తా నా మాటలు ముగిస్తా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. మంచిది ప్రియులారా, ఈ మొదటి దినం ప్రత్యేకంగా మరి దేవుని యొక్క దైవజనులు, పెద్దలు, అభిషేక్తులు, మన మెట్రోపాలిటన్ మిషన్ చైర్మన్ అయ్య గారు రెవరెండ్ ఎన్ అబ్రహాం అయ్య గారు వారి అద్భుతమైన ఉన్నతమైనటువంటి ఉపదేశాన్ని లేదా ప్రసంగాన్ని మన సంఘానికి ఇచ్చి మనల్ని బలపరిచారు. మరి వారికి ప్రత్యేకంగా ఈ సభల తరఫున హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేసుకుంటూ, అలాగే ఈ రాత్రి స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ జి శ్యామ్ నోయల్ గారు, గ్రేస్ గాస్పల్ చర్చి ఉన్నతమైన పరిచర్య మన సమీపంలో వారు జరిగిస్తూ ఉన్నారు. మరి వారికి కూడా ప్రత్యేకమైన ఈ క్రీస్తు సువార్త మహాసభల తరఫున హృదయపూర్వకమైన వందనాలు నేను వారికి తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మరి పుట్రేల, అలాగే పరిసర ప్రాంతాల్లో విసన్నపేట ఉన్నతమైనటువంటి పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు. దైవజనులు ఇప్పటి వరకు మనకు వాక్యాన్ని అందించారు. మరి మనం పిలవగానే వారి బిజీ షెడ్యూల్లో కూడా ఈరోజు మరి ఒక చిన్న గ్లాసు వాటర్ కూడా తీసుకోలేదని చెప్తే నిజంగా ఎంత భారభరితమైన విస్తృతమైన పరిచర్య. మరి దైవజనులు, యవన దైవజనులు ఎం వెంకటేశ్వరరావు గారు వారి ఫ్యామిలీతో కూడా, వారి కుమారుడు, కుమార్తె మన మధ్యలో ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రభు నామాన్ని మనం మహింపరుద్దాం. జరుగుతున్నటువంటి ఏర్పాట్లను బట్టి పిల్లలు ఈరోజు కొంత అంతరాయం ఈ కరెంట్ ప్రాబ్లం వల్ల జరుగుతుంది. రేపటి నుండి ఇలా ఈ విధంగా జరగకుండా మనం ప్రార్థన చేద్దాం. మరి ఎన్నో లక్షల రూపాయల ఖర్చుతో, భారంతో, ప్రార్థనతో, సంఘ సహకారంతో, అనేక మంది పనుల భారంతో, కష్టంతో జరుగుతున్న ఈ స్వార్థ భారం ఇప్పటివరకు దైవజనులు చెప్పారు. మనం సంఘముగా దేవుని యొక్క పరిచర్యలో ఎంత కష్టం వచ్చినా ఒక పాపిని రక్షించేటువంటి మహా కార్యక్రమం అది ఎవరికి సంతోషాన్ని కలుగు చేస్తుంది, ఎవరికి మహిమ తెస్తుంది అని అంటే వాక్యంలో చూపించారు కదండి. 99 మంది నీతిమంతులు మారు మనసు పొందని విషయమై ఆనందం కంటే కూడా ఒక్క పాపి మారు మనసు పొంది యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఏమంటే పరలోకానికి చేర్చబడటం వల్ల దేవుని యొక్క నామం ఎంతో మహిమపరచబడుతుంది. దేవునికి పరలోకమందున్న మన కన్న తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి రేపటి నుండి మరలా మీరంతా కూడా సిద్ధపడగలిగి ఈ సభలకు రావాల్సిందిగా మరి ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ మరొకసారి మిమ్మల్ని అందరిని ప్రేమతో మరి ఆహ్వానిస్తూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం కొరకు దేవుని యొక్క పరిచర్యలో పాలు పంపులు పొందిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. దూర ప్రదేశం నుండి కూడా మనకు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఈ సభలలో పాలు పంపులు పొందడానికి మన మధ్యలోనికి వచ్చారు. మరలా రేపు మరి హైదరాబాద్ నుండి రాజేష్ గారు రాబోతున్నారు. మిషన్ అధికారులు కూడా మన మధ్యలోనికి రాబోతున్నారు. జోనాథాన్ గారు తిరువురు నుండి మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. దయచేసి ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం తీసుకుని సెలవు తీసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇద్దరు దైవజనులు ఈ దినం ఉన్నతమైనటువంటి నీ మాటలు సమాజానికి, సంఘానికి ఆయన ప్రకటించడానికి మీరు ఇచ్చిన
విలువైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రేపటి దినమందు నాయన సంఘ బిడ్డలందరూ కూడా కుటుంబాలతో నాయన మీ సన్నిధికి వచ్చి మీ నామమును ఆరాధించేవారిగా విలువైన ఘనమైన దేవాని మాటలు విని నాయన ఆనాడు లూదియా హృదయాన్ని ఏ రీతిగా మీరు తెరిచారో, కుటుంబాన్ని ఏ రీతిగా మీరు రక్షించుకున్నారో, అటు గొప్ప రక్షణ భాగ్యాన్ని నాయన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయన మీ సన్నిధిలో ఈ మాటలు విని దేవా మార్పు చెంది మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందాలనే ఆలోచనలో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డల కొరకు కూడా ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా 3 దినాలు వారు వాక్యం వినబోతున్నారు. ఈ 3 దినాల వాక్యం విన్న తర్వాత ఇంకా కొందరైనా వారి మనస్సులు మార్చుకొని మారు మనస్సు పొంది మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి గొప్ప ధన్యత ఈ మహాక్రీస్తు సువార్త సభల ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే తోడుగా ఉండండి. నాయన స్థానికంగా ఉన్న సంఘాలు అలాగే దైవజనులు నాయన వారి సంఘాలతో పాటు ఈ స్థలానికి వచ్చి నీ మాటలు విన్నట్లుగా సహాయం అనుగ్రహింపచేసి రేపటి దినమందు ప్రతి కార్యక్రమాన్ని నా మహిమార్థమే జరిగించుకున్నామని ఈ దిన సభ కొరకు వచ్చినటువంటి దైవజనులందరినీ మీ చేతులకు సమర్పించుకుంటూ ఉన్నాం. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ క్రీస్తు వారి ఉన్నత నామాన్ని బట్టి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహాయము సన్నిధి ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడండి నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు.